శ్రీకాకుళం ఈ అసోసియేషన్ కన్ఫెడరేషన్ ఆఫ్ లైసెన్స్డ్ ఇంజనీర్స్ సర్వేయర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ శ్రీకాకుళం వారు ఈ కార్యక్రమాన్ని అందరినీ పిలిచారు. జిల్లా వ్యాప్తంగా మీ అసోసియేషన్ సభ్యులు, కుటుంబ సభ్యులు వచ్చారు. మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారు. ఎంతో శ్రద్ధగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా మాకు కనిపిస్తుంది. చాలా సంతోషం. ఇది చాలా మంచి పరిణామం అని అనుకుంటున్నాను. ఇప్పుడే వక్తలు మాట్లాడింది చెప్పారు. ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో ఇంజనీర్స్ పాత్ర చెప్పనక్కర్లేదు. ఇంజనీర్స్ లేకుండా ఏ దేశం, ఏ ప్రాంతం, ఏ రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందే అవకాశం లేదు. అలాంటిది 140 కోట్ల జనాభాకు అవసరమైనటువంటి, మన దేశంలో ఉన్నటువంటి జనాభాకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మాణం చేయడానికి, తద్వారా ఈ ఎకానమీని, దేశపు ఎకానమీని బిల్డప్ చేయడానికి ఇంజనీర్ల పాత్ర ఎంతో వేరేగా చెప్పనక్కర్లేదు. జరుగుతూ ఉంది. ఈనాడు కూడా భారతదేశం ప్రపంచ దృష్టిని ఆకర్షించేటువంటి స్థితికి చేరుకుంది. 5వ పెద్ద ఎకానమీ కలిగినటువంటి దేశంగా ఈనాడు కనిపిస్తుంది. ఇంకా రాను రాను ప్రపంచంలో మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉందని కూడా ఎకనమిస్టులు చెప్తున్నారు. ఈ దిశలో ఇంజనీర్స్ చాలా ప్రాముఖ్యత దేశానికి ఉంది. వారి అవసరం ఉంది. వారి నడవడికి కూడా అవసరం ఉంది. ఇటీవల కొన్ని చూసినప్పుడు, ఇటీవలే కాదు, చాలా కాలంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వాలు టేకప్ చేసినటువంటి అనేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎందుకు మనం గతంలో నిర్మాణం చేసినంత గొప్పగా నిర్మాణం చేయలేకపోతున్నాం అన్న భావన పౌరులకు కలుగుతున్నట్టుగా కొన్ని కనిపిస్తున్నాయి. లక్షలాది కోట్లు పెట్టి నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టు ఇంకా ఇనాగరేషన్ కాకముందే పగిలిపోవడం, వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన బ్రిడ్జ్ వచ్చిన వరదకు కొట్టుకుపోవడం. బ్రిడ్జ్ దేనికి? వరద కొట్టుకుపోవడానికి. ఎక్కడో మనం ఇంకా లోపం ఉంది. కరప్షనా? సరైనటువంటి టెక్నాలజీని ఇంకా మనం అందిపుచ్చుకోకపోవటమా? పరిపాలకుల లోపమా? పరిపాలకుల్లో ఉండేటువంటి కరప్షనా? ఏంటిది? ఇది మనకు అవమానకరమైనటువంటి పరిస్థితి.